అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వేసవి కాలంలో చలవ చేసే గోండ్ కటీరా షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. కాకపోతే దీన్ని మితంగా తీసుకోవాలండి. ఈ గోండ్ కటీరాని ఒక 4 పలుకులు ఒక బౌల్లో వేసుకొని వాటర్ ఎక్కువగా పోయండి. అది బాగా నానంతది, మినిమం 4 గంటలు నానాలి. అది ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట నానిన తర్వాత. దీన్ని బాదం బంక అని కూడా పిలుస్తారు. దీనితో పాటు సబ్జా గింజల్ని 1 టీ స్పూన్ నానబెట్టుకోండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానినా సరిపోతుంది. ఈ గోండ్ కటీరా చాలా బాగా పనిచేస్తుందండి. ఇది మోషన్లో రక్తం పట్టినా కూడా ఇది ఒకసారి తాగితే వెంటనే ఆగిపోతాయి, బంక విరోచనాలు ఆగిపోతాయి. కాకపోతే ఎక్కువ వాడకూడదు దీన్ని. వారానికి ఒక 2 రోజులు అట్లా వాడుకోవాలి. ఎందుకంటే అంతకు మించి వాడితే నెమ్ము జారుతుంది మళ్ళీ. ముఖ్యంగా ఈ ఆయాసం ఉండేవాళ్ళు వాడకుండా ఉండటమే మంచిది. ఎక్కువ వాడితే జీర్ణాశయ సమస్యలు కూడా వస్తాయి. మితంగా వాడితే మాత్రం అన్నిటికీ పనిచేస్తుందండి బాగా. దీనికి పటిక బెల్లం కూడా తీసుకుంటే పటిక బెల్లం వేస్తే బాగుంటుంది దీంట్లో. అది అట్లా నానితే ఇట్లా జెల్లులాగా తయారవుతుందండి. ఇది ఈ జెల్లాగా తయారయ్యేదాన్ని 1 టీ స్పూన్ సరిపోతుంది. ఎప్పుడన్నా వాడేది కాబట్టి 2 టీ స్పూన్లు వేసుకోవచ్చు. 2 టీ స్పూన్లు వేసుకొని ఈ నానబెట్టుకున్న సబ్జా గింజలను కూడా ఒక 3 టీ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని నిమ్మకాయని ఒక హాఫ్ నిమ్మకాయని పిండుకోవాలి. దీంట్లో మితంగా తీసుకుంటే మాత్రం ఇది బాగా పనిచేస్తుందండి. ఎండాకాలము ఒంట్లో ఉన్న వేడి మొత్తాన్ని తగ్గిస్తుంది. కాకపోతే వారానికి 2 రోజులే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. 1.5 టీ స్పూను ఈ పటిక బెల్లం దంచి పొడి చేసుకున్న పొడిని వేసుకోవాలి. దీని బదులు తేనెనైనా కలుపుకోవచ్చులేండి. తర్వాత కూలింగ్ వాటర్, లైట్గా ఉండే కూలింగ్ వాటర్ పోసుకొని కలుపుకొని తాగేయడమే. చల్లగా ఉండే గోండ్ కటీరా షర్బత్ రెడీ అండి. ఒకసారి చేసుకొని తాగి ట్రై చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ.